యేసు రక్తమే జయం పరిచర్య. ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, తన్ను ప్రేమించు వారిని కాపాడుతూనే ఉన్న దేవుడు ఆయన. కాపాడే దేవుడన్న సత్యాన్ని గ్రహించుము. నీవు కూడా అట్టి ఆత్మీయమైన లక్షణములను కలిగి ఉండుము. తప్పక దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆయన నీ పాదములను ఎన్నడూ కూడా త్రుట్టిల్లకుండా కాపాడును. అనేకమైన ఆపదల నుండి కాపాడును. మరియు నీ రాకపోకల నుండి సకలమైన దుష్టత్వం నుండి కూడా ఆ నిన్ను కాపాడి తప్పించు దేవుడు ఆయన. తప్పక దేవుడు తన కృపా సత్యములతో నిన్ను నిత్యము నిరంతరము కాపాడుతానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన నిన్ను కాపాడాలంటే నీవు ఆయన రెక్కల కింద ఆశ్రయము కల్పించుకోవాలి. నీవు ఆయన నమ్మాలి. ఆయన నిన్ను ప్రేమించు దేవుడు కాబట్టి నీవు ఆయన విశ్వసించి ఆయన రెక్కలను నీవు ఆశ్రయ దుర్గమగా నీవు ఎంచి ఆయన చెంత చేరినట్లయితే నీకు ఎటువంటి ఆపదలు సంభవింపకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. యెహోవా నీవే నా ఆశ్రయము, నీవే నాకు అన్నీయు అని నీవు ఆయన మహిమపరచు. కీర్తనకారుని వలె యెహోవా నీవే నాకు ఆశ్రయమని నీవు మహోన్నతుని దేవుని నీకు నివాసస్థలము చేసుకుంటేనే నే అపాయము నీకు రాదు, ఏ తెగులుని నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. అప్పుడు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నేడు మనం నివసిస్తున్న లోకంలో సింహములు వంటి, నాగుపాములు, కొరడాలు వంటి మనుషుల మధ్య మనం నివసిస్తూ ఉంటాం. వారి మాటలు, వారి చూపులు అన్నీ ఇలాంటి విషపు చూపులతో నిండినట్వై ఉంటాయి. కానీ వారి మధ్య మనం నివసించినను దేవుని మన ఆశ్రయ దుర్గముగా కలిగినట్లయితే ఇటువంటి వారి మధ్య కూడా దేవుడు మనల్ని సురక్షితంగా నివసించడానికి దేవుడు మనకు కృప చూపుతారు. నీవు ఆయనను నమ్మి విశ్వసించి ఆయన చెంత చేరు, నీకు అన్నీ ఆయన చూసుకుంటాడు. దీర్ఘాయువు చేత నిన్ను దేవుడు తృప్తిపరుస్తాడు. ఆమేన్. యేసు రక్తమే జయం పరిచర్యలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.